చేసుకోవాలి. మీకు అప్పటికి పెళ్లి అయిందా? కాలేదు. కాలేదు. అప్పుడు మీరు ఏం పని చేశారు? అన్న ఒక ఆయనోడు పెద్ద ఆయన, ఆయనకు చూసి మాకు కట్ చేస్తుండే ఆయన. ఆ గొడవలైనా అది ఎంత ఇప్పుడు ఆయన వద్దన్నారు. కొట్టిండు ఇప్పుడు ఈమెను కొట్టారు. అప్పుడు మీరు ఆయన వదలకుండా ఆవిడతోనే ఉన్నారు. అంటే ఉన్నా అప్పుడు పోయినా ఒక్కోసారి ఏమైంది రూమ్ లో పోయడం వేరే ఆయన ఉన్నాడు మేడం. ఇప్పుడు 2004 వేరే ఆయన ఉన్నాడు. ఈయన ఎవరైనా అంటే ఈయన ఒట్టికి వచ్చినాడు. ఆయన అప్పటికి సెట్ చేసింది బట్టలు పెట్టుకుంటాడు. నేను పోయే వరకు బట్టి ఎవరెవరు అంటే మా ఇద్దరు కొట్లాట అయింది. ఆయన కొట్టిండు వినాకు ఆల్రెడీ కొట్టిండు. మా ఊరాయన ఇంకో ఆయన పొటెన్షియల్లో సుభాష్ అని, నేను ఆయన దగ్గర ఆయనకు తీసుకోలేటాక నా అబ్బాయి దొరకలేడు మాకు. ఆ రోజు ఆయన ఈమె కొట్లాట అయింది మస్తు. అప్పుడు అదేమో రాసుకున్నాం అయిపోయింది కొట్లాట అయింది. ఆ పిల్లగాడ మీద తిట్టిండు చాలా. అప్పుడు నేను వెళ్ళిపోయిన 15 days తర్వాత చూస్తే మళ్ళీ ఎవరు సుభాష్ అవుతున్నాడో వాళ్ళిద్దరు ఉన్నారు. ఎవరున్నారు? సుభాష్ నా ఎంబడి వచ్చిన ఆయన ఉంటాయి కదా ఆయన వాళ్ళు. అంటే మీరు ఆవిడతో చూసిన ఆయన వేరే ఆయన మీతో పాటు సుభాష్ అని ఒక అతను వచ్చాడా? అతను ఎవరు? మా ఊరాయన. మీ ఊరాయన. సో మీరిద్దరు ఏం రాసుకున్నారు? ఏం లేదు, నా ఎంబడి నాకు ఆ సంబంధం లేదు అని కొట్లాట ఆవిడకి మీకు సంబంధం లేదు. ఆయన తిట్టిండు అంతైంది. తిట్టా కానీ ఈమె మన 15 days తర్వాత చూస్తే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారు. ఆ తర్వాత మీరు ఇంకా నాకు సంబంధం లేదు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీరు పెళ్లి చేసుకున్నాను. యాక్సిడెంట్ ఏమైంది అప్పుడే నాకు కాళ్ళు ఇరిగిపోయినాయి, రెండు కాళ్ళు ఇరిగిపోయినాయి. అయ్యో. ఇంకప్పటి నుంచి మీరు మీకు ఇవిడికి సంబంధం లేదు. ఆ సుభాష్ అన్న ఆయనతో పరిచయం ఉందా మీకు? ఆ తర్వాత కలిసారా ఆయన? తర్వాత చాలా రోజుల తర్వాత కలిసి నాకు. అప్పుడైతే ఏం మాట్లాడలేదు, నేనైతే ఏం అడగలేదు. ఇవిడి గురించి మాట్లాడలేదు. మీకు తెలుసా అమ్మాయన? తెలుసు. ఎంత ఇచ్చిండు నరసింహ? ఎన్ని డబ్బులు ఇచ్చిండు? ఎవరు? నీకు. నాకెందుకు ఇస్తాడు కదా. నువ్వు ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినావు ఇంటికి? సంగారెడ్డిలో. 2001. ఆడ ఎవరెవరు అందరి దగ్గర ప్రూవ్ చేపియాలి నేను. ఎవరు? నువ్వు వచ్చినందుకే కదా ఆయన కిటికీలో నుంచి చూసి వెళ్ళిపోయిండు. ఆ మాట ఎందుకు చెప్పట్లేదు నువ్వు? అబద్ధం ఆడకు. నీ కొడుకున్నాడు నరసింహ. కొడుకు మీద ఒట్టేసి చెప్పు. నరసింహస్వామిని నమ్ముతావు కదా. నువ్వు వచ్చి ఎందుకు కూర్చున్నావు నా ఇంట్లో? ఆయన కిటికీలో నుంచి చూసి ఎందుకు వెళ్ళిపోయిండు? ఇదంతా కట్టు కదా అని నా మీద ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? మరి నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఎవరైనా వచ్చి ఇంకా ముందు ఎందుకు లేదు? అందరు మగవాళ్ళు నాశనం చేస్తున్నావు, నీ బతుకులు నాశనం చేస్తున్నావు. ఇంకా బాధ్యులు ఉన్నారు మేడం, ఇంకున్నారు బాధ్యులు. కొంచెం నాశనం చేస్తున్నావు. ఎవరి దగ్గర ఏం తిన్నా? ఎవరికేం మోసం చేసినా? నువ్వు నన్ను నడి వీధిలో ఉంచి మోసం చేసింది నువ్వు. ప్రతి ఒక్క దగ్గరికి పంపించింది నువ్వు. ఇప్పుడు నేను నోరెత్తుతున్నా. అవును. ఇదర్ల పైసలు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు వాడి దగ్గర నన్ను నుంచి? తీసుకొచ్చుకోలేవా? ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఉన్నావు అన్నవో వాడి దగ్గర నువ్వు తీసుకున్నావు. బస్వరాజ్ కదా అని పేరు నాకు తెలియదు. అక్కడ ఉంచింది నువ్వు. నాకు కర్ణాటక అంతా తెలియదు, కన్నడ నాకు రాదు. నేను వ్యభిచారిని, నేను బజార్ అన్నప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు చెప్పినప్పుడు నేను చెప్పాలి కదా. నువ్వు నాకు తప్పులు వేసినప్పుడు నువ్వెంత నీతిమంతుడు నేను చెప్పాలి కదా భాస్కర్. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన నీతిమంతుడు అయిపోయాడు. చుట్టుపక్కల సువర్ణ ఇంకా వసంత వాళ్ళందరూ ఉన్నారు కదా. ఆ రోజు ఈయన ఉన్నందుకు ఆయన వెళ్ళిపోయాడు. ఇది నిజమా కాదా? సురేష్, మీ అన్న సురేష్, మీ తమ్ముడు మల్లేష్ వీళ్ళందరినీ పిలిపించి అడగాలనా? నీ భార్య నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు. ఆ రోజు నువ్వు ఇంకెవరు ఊర్లో నరసింహనా? మీ ఇద్దరు కుక్క ఎంబడబడ్డ కలిసింది అంటేనే నువ్వు వచ్చినావు కదా. అప్పటికి నీకు నాకు ఏది లేదు. నువ్వు పాయింట్ నువ్వు ఆయన దిక్కు ఉండి మాట్లాడు, ఏమన్నా చేసుకో. నేను తప్పు చేయలేను. నువ్వు నా ఇంటికి వచ్చినావు, వర్షం పడుతుంది. సరే నీకు జరిగింది కదా. నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రమ్మలే. నీకు ఇంటికి తీసుకొచ్చిన మనిషి ఎవరు కదా? నీకు ఇల్లు చూపించింది ఎవరు? నువ్వు హోటల్లో తిన్నది ఎవరి దగ్గర? పైసలు తీసుకున్నది ఎవరు నీ దగ్గర? నా ఇల్లు చూపించింది ఎవరు నీకు? నేను బాలేంతాను కదా, పచ్చి బాలేంతాను. నీకు ఏడికి పడంచెరు నా ఇంటికి రాని తీసుకొచ్చింది. నేను రమ్మన్నా కదా, నువ్వు రాలేవు. నేను తీసుకురావచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఆయన చెప్తే ఎట్లా వచ్చినావు? నేను కూడా ఎవరినన్నా తీసుకురావచ్చు కదా. నేను తప్పు చేసినా అని మీరు ఇన్ని చెప్పినప్పుడు మరి నేను కూడా మీ పరువు తీయడానికి సిద్ధంగా ఉండాలి కదా. పరువు తీస్తున్నాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. నేనేం బ్లాక్ మెయిల్ చేస్తలే. నాకు ఏం ఆస్తి కావాలా, నాకు అది కావాలంటే వీళ్ళ కొడుకు వాడికి ఏదన్నా చెయ్యు. అసలు నేను నీడని